బ్యాక్ టు న్యూస్. గత ప్రభుత్వ హయాంలో రేషన్ పూర్తి స్థాయిలో పక్కుదోవ పట్టించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. దానిని పూర్తి స్థాయిలో నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం స్మార్ట్ ఏటీఎం తరహా రేషన్ కార్డులను తీసుకొచ్చిందని చెప్పారు. ప్యూర్ కోడ్ సహాయంతో లబ్ధిదారుడు పూర్తి స్థాయిలో రేషన్ తీసుకున్నది లేనిదని తెలిసిపోతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. పూర్తి స్థాయిలో పీడీఎస్ బియ్యం అరికెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. రైతులకు సంక్షేమాన్ని మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 1,40,00,000 కొత్త రేషన్ కార్డు, అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ సైజు కార్డు ఉండేది, దీన్ని ఫోల్డ్ చేస్తే దాదాపు 4 కార్డులు అవుతుంది. ఇది స్మార్ట్ కార్డు, అంటే ఏటీఎం కార్డు తరహాలో ఏదైతే క్యూఆర్ కోడ్ తో ఈ కార్డును అయితే తయారు చేశారో దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్కాన్ చేసిన వెంటనే మన కుటుంబ సభ్యుల పేర్లతో సహా ఆ మంత్ మనం ఏదైతే రేషన్ తీసుకున్నామో, పంచదార తీసుకున్నామో, బియ్యం తీసుకున్నామో లేదా ఏమి తీసుకోలేదనే పూర్తి వివరాలు కూడా దీంట్లో వస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ రేషన్ పక్కదారి పడుతుందనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయి కార్డు ద్వారా కూడా నిర్మూలించే చర్యలు కూడా ప్రభుత్వం అయితే ముందుకైతే తీసుకుంది. ప్రస్తుతం 4 విడతలకి కార్డులు అయితే మంజూరు అయితే చేస్తున్నారు. కాకినాడకి సంబంధించి ఈ రోజు సిటీ ఎమ్మెల్యే ఎవరైతే వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు కాకినాడ నగరంలో ప్రజలకు స్వయంగా చేతుల మీదకి కార్డును అయితే పంపిణీ చేశారు. సార్ చెప్పండి, అసలు ఈ స్మార్ట్ కార్డు యొక్క ఉపయోగం ఏంటి? గతానికి ఇప్పటికీ తేడా ఏం చూసారు? ముఖ్యంగా రాజముద్రతో దీని మీద ఓన్లీ రాజముద్ర మాత్రమే ఉంది, గతంలో ఇలా లేదు, ఎలా చూడొచ్చు అంటారు? ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి మాట ఇచ్చిందో ఇచ్చిన మాట ప్రకారంగా పనిచేస్తున్న ప్రభుత్వం. ఈరోజు ఏదైతే రేషన్ కార్డు ఉన్నాయో ఆ కార్డులన్నీ కూడా స్మార్ట్ కార్డు చేసి ఈ రాష్ట్రంలో 1,45,00,000 కుటుంబాలకి ఈరోజు ఇవ్వడం జరుగుతుందండి. కాకినాడలో 78,000 కుటుంబాలు ఉన్నాయి. 78,000 కుటుంబాలకి ఈరోజు ప్రారంభించాం. అంటే మీ అందరికీ తెలియాలి, మీకు కూడా తెలుసు, మీ టీవీ ద్వారానే అనేక సమాచారాలు ఇచ్చారు, ప్రజల యొక్క ఇబ్బందులు తెలియపరిచారు. కానీ గత ప్రభుత్వం మీ మీడియా ద్వారా తెలియపరిచినా, ప్రజలు చెప్పుకున్నా ఏ సమస్యని పరిష్కారం చేయలేకపోయింది. ఎందుకంటే ప్రతి స్కీమ్లో కూడా ఒక స్కామ్ ఉంది. ఆ స్కామ్లు ఉండడం వల్ల వాళ్ళ సంపాదన కోసమే చూసుకున్నారు తప్ప ప్రజల ఇబ్బందులు గమనించి పనిచేయాలని ఏనాడు కూడా ఆలోచించలేదని ఇది ఉదాహరణ చెప్తాను. ఈ రోజున ఆ రోజు ఇచ్చిన కార్డులు ఇవి చూడండి, వాళ్ళు బొమ్మలు వేసుకుని ఇచ్చిన కార్డులు. ఈరోజు ఈ కార్డు ఇచ్చారు చూడండి, రాజముద్రతో ఈరోజు స్మార్ట్ కార్డు ఇవ్వడం జరిగింది. దీనికి కూడా కారణం వివరించి చెప్తా. ఆ రోజున ఈ కార్డు కానీ తీసుకెళ్తే వాళ్ళకి రేషన్ డిపోకి వెళ్ళిన తర్వాత ఏళ్ళు ముద్ర పడకపోతే ఇచ్చేవారు కాదు. ఆ ఏళ్ళు ముద్ర పడక ఇవ్వట్లేదని చెప్పుకునేవారు. దాన్ని రెక్టిఫై చేయలేకపోయింది ప్రభుత్వం. అదేవిధంగా చాలా మంది వికలాంగులు కానీ వృద్ధులు కానీ రేషన్ తీసుకునే పరిస్థితి లేదు. ఆ రోజున ఏం చెప్పారండి ఆయన మీ ద్వారా? ఆ రోజు ప్రజలకి ఇంటింటికి రేషన్ ఇస్తున్నానని చెప్పారు. ఆ రోజు ఇంటింటికి రేషన్ ఇస్తున్నానని చెప్పి వ్యాన్ మీద, ఆ వ్యాను ఇంటింటికి వెళ్ళేటండి ఒక సెంటర్లో ఉండేవారు. వాళ్ళు సైరన్ వేసేవారు. ఆ సైరన్ వేసినప్పుడు ఎంతమంది కనపడితే అంతమంది వచ్చేవారండి అక్కడికి. వచ్చి తీసుకున్న వాళ్ళు రేషను. చాలా మంది పనుల్లోకి వెళ్ళిపోతే ఆ రోజు రేషన్ తీసుకోలేని పరిస్థితి ఉండేది. ఆ రోజు వికలాంగులు రాకపోయినా, వృద్ధులు రాలేకపోయినా ఇచ్చేవారు కాదు, పెన్షన్ రేషన్ ఇచ్చేవారు కాదు వాళ్ళకి. ఆ రోజు ఎవరైతే వచ్చారో ఆ వ్యాను ఆ సెంటర్లోకి వాళ్ళు తీసుకునేవారు, మిగతా వాళ్ళకి రేషన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు మీలాంటి వాళ్ళకి చెప్పేవారు. మాకు తెలిసి మేము ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం ప్రభుత్వానికి, ప్రజల ద్వారా ఈ రోజు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఈ వ్యాన్ ద్వారా ఇంటింటికి వెళ్ళకపోతున్నారు, ఇది క్యాన్సిల్ చేసి గతంలో డిపోలు ఏదైతే ఉన్నాయో ఆ డిపోకి వెళ్ళి తీసుకుంటారు ప్రజలు, ఆ విధంగా రేషన్ డీలర్కి అప్పచెప్పండి అని చెప్తే అయినా సరే వాళ్ళు వ్యాన్ ద్వారానే ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అందులో పెద్ద స్కామ్ ఉంది. ఆయన ఏం చేసేవాడు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేవాడు, మిగతాదంతా పట్టుకెళ్ళి అమ్ముకునేవారు. అదొక పెద్ద స్కామ్. దాన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడాను ఏ విధంగా దోచుతారని చెప్పి, మీ అందరికీ తెలుసు. ఈరోజు చూడండి, ఈరోజు ప్రజలకు ఏం చెప్పి స్మార్ట్ కార్డు ఇవ్వడం వల్ల వాళ్ళు స్కాన్ చేసుకోవచ్చు, వెళ్తారు, రేషన్ తీసుకుంటారు. అదేవిధంగా వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి రేషన్ డీలరు
అదేవిధంగా ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి అటాచ్మెంట్ చేస్తున్నారు, ఆ వికలాంగులకు వృద్ధులకు కూడా ఇంటింటికి వెళ్ళి ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ స్మార్ట్ కార్డు రావడం వల్ల ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికైతే ఆ కుటుంబానికి కార్డు ఉందో వాళ్ళకి పూర్తి స్థాయిలో రేషన్ అందడానికి ఇది గొప్ప అవకాశం కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం. అందుకే ప్రజలందరి తరపున ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్డు వినియోగం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది సార్? ఈరోజు అంటే 15 రోజుల్లో అన్ని పూర్తి స్థాయిలో వచ్చేస్తాయి. చిప్పు ఇంకా ప్రస్తుతానికి అప్డేట్ అవ్వలేదని అంటున్నారా? నిజంగా అయిపోద్ది, అన్ని రెక్టిఫై చేస్తారు. ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళిపోతాయి, ఈలోగా దాన్ని సరిచేసి ముందుకు ఇవ్వడానికి అవకాశం ఉంది, చేస్తారు, ఏం పర్లేదు. ఇది చూసాం కదా, ఈ కార్డు ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే రేషన్ సంబంధించి పక్కదోవ పట్టిస్తుందో దాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ఒక గొప్ప కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి మంత్రి నాదెండ్ల కూడా తన టీంతో సహా మంచి వర్క్ చేశారని చెప్పేసి కొండబాబు అయితే చెప్పడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.